హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు కొబ్బరితో ముట్టీలు చేసుకుందాం. అవి ఎలాగో నేను చూపిస్తాను, మీరు చూసి నేర్చుకోండి, ఓకేనా? మన దగ్గర పూజలప్పుడు వాటికి కొబ్బరిలు ఉంటూ ఉంటాయి కదా. స్వీటే కాకుండా ఇట్లా హాట్గా చేసుకుంటే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. దానికి కొబ్బరిని మంచిగా మెత్తగా చేసుకోండి. మీరు తురుముకుంటారో, అదే చిన్న గీరేటి ఉంటాయి కదా, అలాంటి వాటితో తురుముకున్నా పర్లేదు, లేదా మిక్సీలో ఆపి అంటే పొడిగా అవుతుంది. నీళ్ళు పోయొద్దు, నీళ్ళు పోయకుండా పొడి పొడిగా వచ్చేలా మిక్సీ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనికి కావలసింది శనగపిండి కానీ పుట్నాల పప్పు కానీ ఏది కానీ పిండి, అంటే దీనికి కొంచెం టైట్ అవ్వడానికి. పచ్చి కొబ్బరి కదా, కొంచెం పదం ఉంటుంది, అందుకని దాంట్లోకి ఉప్పు, సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోండి. మీరు టేస్ట్ చూసాక సాల్ట్ ఎక్కువ వేసుకోండి, ముందు తక్కువ వేసుకోండి. 1/2 స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకోండి. కారం వేసుకోండి, 1 స్పూన్ వేసుకోండి. కారం ఉంటేనే బాగుంటుంది. 2 లవంగాలు, చిన్న పట్ట ముక్క, మనం కొబ్బరి మిక్సీ చేసేటప్పుడు అందులో వేసి మిక్సీ చేస్తే మెత్తగా పేస్ట్ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది, దాని ఘాటు కూడా బాగుంటుంది, ఓకేనా? ఈ కొబ్బరిలోకి ఉప్పు, కారము కలిపిన తర్వాత, బాగా కలిపిన తర్వాత, అప్పుడు దీని పదాన్ని బట్టి ఎంత పడుతుంది పిండి అన్నది కొంచెం కొంచెం శనగపిండి కానీ పుట్నాల పప్పు మిక్సీ చేసి ఆ పౌడర్ కానీ వేసుకొని గట్టిగా కలుపుతూ ఉండండి. ఎంతవరకు అంటే అది ముద్దగా వచ్చేంతవరకు. కనిపిస్తుంది కదా, చిన్న చిన్న ఉండలు కట్టడానికి సరిపోను వచ్చేట్టు రొట్టె చపాతీ పిండిలాగా కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకోండి. మీకు ఏ చిన్న సైజ్ చేసుకోగలిగితే అంత, ఓకేనా? అన్నీ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది కదా, చిన్న చిన్నగా ముద్దలు చేసుకోండి. అవన్నీ రెడీ అయిన తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని ఒక 2 గ్లాసులు, ఆ తర్వాత మీకు జాలి అంటే చిల్లులది ఎలాంటి గిన్నె ఉన్నా దాన్ని పెట్టుకోండి, లేదా బట్టను వాయి కట్టగలిగినా పర్లేదు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా చూపిస్తున్నాను. 2 రకాలుగా చేసుకోవచ్చు. నీళ్ళు మసులుతున్నప్పుడు దీన్ని పెట్టండి, గిన్నె పెట్టి జాలిది ఏదైనా జాలి పెట్టేసి దానికి టైట్గా ఉండేట్టు, అది కూడా నీళ్ళు ఎక్కువ ఇవ్వకుండా ఒక బట్ట పరిచి, మన తెల్లటి బట్ట పరిస్తే మంచిది. ఎందుకంటే కింది నుంచి నీళ్ళు కాదు, బట్టలో నుంచి ఆవిరితోనే ఉడకాలి, అప్పుడు టేస్ట్గా ఉంటాయి. చూపిస్తున్నట్టు ఒక బట్టను పరిచి దానిపైన ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసుకున్న ముట్టీలు అందులో వేసుకొని అంత దగ్గరికి, అంటే ఇటు అటు బయటకు గాలిపోకుండా కోసమని దాన్ని పెట్టి ఒక మూత పెట్టేసేయండి. అలా మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఎందుకంటే ఆవిరికే కదా, నీళ్ళు ఆవిరికి ఉడుకుతాయి. అవి ఉడుకుడు అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని వేరే కళాయి పెట్టుకొని దానికి మీకు 2 స్పూన్లు, అంటే కొంచెం ఎక్కువ పడుతుంది నూనె, మామూలు 1 టీ స్పూన్ కాకుండా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, ఉల్లిపాయలు వేసి, జీలకర్ర, ఆవాలు వేసినా వేయకపోయినా ఉల్లిపాయలు వేసుకోండి కొంచెం. ఆ నూనె, ఉల్లిపాయలు వేసిన నూనె టేస్ట్ బాగుంటుంది. మీ ఇష్టం. ఇందులో కరివేపాకు అవి వేసుకున్నా వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అవన్నీ ఇంకా ఆప్షన్స్. ముందు ఎక్కువ అన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏం లేకపోయినా ఇందులోకి ఉప్పు, కారము అది ఉంటే సరిపోతుంది. పిండి సరిపోను ఉండేట్టు, కొబ్బరి కదా టేస్ట్గా ఉంటుంది.
కొంచెం దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి కాస్త అది కూడా అందులో ఆ పచ్చి వాసన పోయేటట్టు గోలిచిన తర్వాత ఇప్పుడు మన్ని ఉడకపెట్టి అంటే ఆవిరికి ఉడకపెట్టి రెడీగా పెట్టుకున్నవి అందులో వేసి కాస్త పసుపు వేయండి. అప్పుడు కలర్గా కనిపిస్తుంది, లేదనుకుంటే కలర్ లేదు కదా, అందుకనే కాస్త పసుపు వేసాను. రెడీ చేసి పెట్టుకున్న ఈ ముట్టీలు అందులో వేసి కాస్త అటు ఇటు అంటే చాలు. ఇప్పుడు పైనుంచి ఉప్పు కారం అక్కర్లేదు, లోపలే పడింది కదా, జస్ట్ నూనెలో అలా ఈ ఉల్లిపాయలు వేసింది ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, చేసుకొని తినండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. జై శ్రీరామ్. మళ్ళీ కలుద్దాం.